విశాఖ నగరంలో హెల్మెట్ ధరించని వారిపై రవాణా శాఖ కొరడా జులిపిస్తుంది. ఏకంగా 1000కి పైగా లైసెన్సులు 3 నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కఠిన నిబంధనలపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. మొన్నటి వరకు జరిమానాలతో వదిలేస్తే తాజాగా లైసెన్సుల్ని కూడా రద్దు చేస్తున్నారు. విశాఖపట్నంలో అదే జరిగింది. బైకులు నడిపే వారితో పాటుగా వెనుక కూర్చున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు సూచించారు. అయితే ఈ నిబంధనను ఉల్లంఘించిన 1199 మంది వాహనదారులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వారందరి లైసెన్సులను 3 నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేశారు. సెప్టెంబర్ 1 నుండి ఇప్పటి వరకు ఏకంగా 2000కు పైగా కేసులు నమోదు చేయగా వీటిలో 1199 మంది లైసెన్సుల్ని తాత్కాలికంగా రద్దు చేశారు. బైకులు నడిపే వారితో పాటుగా వెనుక కూర్చునే వాళ్లు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్ లేకుండా మొదటిసారి దొరికితే 3 నెలల పాటు లైసెన్స్ ను రద్దు చేస్తారు. రెండోసారి దొరికితే 6 నెలల పాటు లైసెన్స్ రద్దవుతోంది. మూడోసారి కూడా దొరికితే వాహనం సీజ్ చేయడంతో పాటుగా ఏడాది పాటు లైసెన్స్ ను రద్దు చేస్తారు. ఈ ట్రాఫిక్ నిబంధనలపైన నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ ధరించాలనే నిబంధన మంచిదేనని, అంతకంటే ముందు నగరంలోని రోడ్లు బాగు చేసి నిబంధనలను అమలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక బైక్ పై వెనక కూర్చునే వాళ్లకు నగరంలో హెల్మెట్ వెసులుబాటును కల్పించి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి తప్పనిసరి చేస్తే బాగుంటోందని మరికొందరు అంటున్నారు. విశాఖపట్నం లాంటి పట్టణాల్లో, విశాఖపట్నానికి అది ఎక్కడ చూసినా హెల్మెట్లే ఒక కలెక్టర్ ఆఫీస్లో లోపలికి వెళ్ళి వద్దామని చెప్పి పెట్టిన సందర్భం 2 సార్లు హెల్మెట్ వచ్చేసరికి పోయింది. అంటే లాక్ వేయకపోయి ఇప్పుడే కదా వెళ్ళి వచ్చేద్దామని చెప్పిన హెల్మెట్ పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది దొంగతనాలకి మరింత దారి తీసే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి హెల్మెట్ అనేది తప్పనిసరి అని కాకుండా దూర ప్రాంతాల ప్రయాణం చేసే వాళ్ళకి తప్పనిసరిగా పెట్టి ఒకరికి మాత్రమే, డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరిగా వాహన చోదకుడికి అవసరం. అయితే ఈ ప్రభుత్వం మరి పెనాల్టీస్ వేస్తామంటూ చాలా ఎక్కువ మొత్తాలని పెనాల్టీస్ రూపంలో వసూలు చేయడం మాత్రం కొద్దిగా అది ఇబ్బందికరం. హెల్మెట్ ధరించిన వ్యక్తికి మరి ఒకటోసారి రెండోసారి హెచ్చరికలు చేసి ఆ తర్వాత ఆ హెల్మెట్కి అంటే మినిమంగా పెనాల్టీ అనేది అతను కట్టుకునే స్థాయిలో ఉండాలి తప్ప వేలల్లో పెనాల్టీ వేయడం అనేది సరికాదు. ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవడం అనేది సాధారణంగా కౌన్సిలింగ్లో జరుగుతూ ఉంటుంది. ఆ సేఫ్టీ నేను చూసుకోలేదు అంటే నేను బాగా వెళ్ళగలను లేదా నాకు హ్యాపీగా ఉంది అనేది వాడు ఇండిపెండెంట్ డెసిషన్ మీదే ఆధారపడి ఉండాలి తప్ప డిక్టేటర్షిప్గా ఉండకూడదు, అంటే నియంతగా ఉండకూడదు. తప్పకుండా రోడ్స్ ముందు నిర్మాణం చేపట్టి మీరు చేపట్టినటువంటి ఏదైతే ఒక సంకల్పం వేర్ హెల్మెట్ సేవ్ యువర్ లైఫ్, హెల్మెట్ ధరించి ఇంటికి చక్కగా వెళ్ళండి అని ఏదైతే మీరు చెప్పారో ఆ నినాదానికి తప్పకుండా పబ్లిక్ కూడా ముందుకు వస్తారు. బట్ దానికి ముందు మా అభిప్రాయం ఏంటంటే ప్రజా అభిప్రాయంగా రోడ్లని గుంతల్ని పోడ్చండి. తప్పకుండా మీరు పెట్టినటువంటి నిబంధనల్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తారు. విశాఖలో ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, హెల్మెట్ పెట్టుకోవడాన్ని ఇబ్బందిగా భావించవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.